ఈ వీకెండ్లో 7 తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈసారి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 21నే హద్దులేదురా చిత్రం విడుదలైంది. అలానే తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ నువ్వు నేను సైతం రిలీజ్ అయింది. ఇక శుక్రవారం 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఓం భీమ్ భుష్ మూవీపై ముందు నుండే చక్కని అంచనాలు ఉన్నాయి. జాతిరత్నాలు తరహాలో ఈ సినిమా కూడా వినోదాల విందు వడ్డిస్తుందని తెలుగు ప్రేక్షకులు ఆశపడుతున్నారు. అలానే సామజ వరగమన తర్వాత వస్తున్న శ్రీవిష్ణు మూవీ కావడంతో అదే తరహాలో ఇందులోనూ హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇదే శుక్రవారం త్రిగుణ్ నటించిన తెలుగు, కన్నడ చిత్రం లైన్ మ్యాన్ కూడా విడుదలవుతోంది. అలానే దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకున్న వందే భారత్ రిలీజ్ అవుతోంది. ఇందులో కౌశిక్ మేకల, అంకిత్ మువెల్, సుమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 23వ తేదీ కూడా 2 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి కన్నడ డబ్బింగ్ సినిమా యమధీర. ఆర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో వేదల శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు. కోమల్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పోషించాడు. తెలుగు నటులైన నాగబాబు, మధుసూదన్ రావు, అలీ, సత్యప్రకాష్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఇదే రోజున దాదాపు పుష్కరం క్రితం విడుదలై యూత్ను ఆకట్టుకున్న ఈ రోజుల్లో సినిమా సైతం జనం ముందుకు వస్తోంది. మరి ఈ చిత్రాల్లో వేటికి జనం పట్టం కడతారో చూడాలి.